పాప పైకిలే. నమస్కారం సార్. నమస్కారం. పాప, ఈ మొక్కని ఇక్కడ నాటమని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలేదు సార్, అదేదో నా చిన్న సహాయం. సహాయం ఏంటి తల్లి, అలా ఎలా చేసావు? నా వయసుకి నేను ఎవరికి సాయం చేయలేను కదా సార్. మనందరం శ్వాసగా తీసుకునే ఆక్సిజన్ ఈ మొక్క నుండే వస్తుంది కదా సార్, అదే నా చిన్న సహాయం. వెరీ గుడ్ తల్లి. ఇంతకు నీ పేరేంటమ్మా? సార్ నా పేరు అక్షర. నువ్వు పెద్దగా అయ్యాక ఏమవుతావు తల్లి? సార్ నేను పెద్ద అయ్యాక కలెక్టర్ అవుతాను. అక్షరా, ఇంతకు మీ నాన్న ఏం పని చేస్తాడు? సార్ మా నాన్న రారా, ఏందిరా వైన్ షాప్ కనుక సిగ్గుపడుతున్నావు? ఒక కొట్రి ఏం కొట్టరు? ఏదర్శియా ఇప్పటికే నిలవలేకపోతున్నావు. నీ దగ్గర అసలు డబ్బులున్నాయా? ఏమనుకుంటున్నావు ఇక్కడ? రాయుడు, నీకు ఎన్ని పైసలు కావాలి చెప్పా? ఇది చాలా ఇంకేమన్నా? ఈ రోజు ఈ చేతిలో ఎవడు బలేండో. ఇది ఏమిరా గురుతాను పుక్కానికి ఇచ్చినట్టు. అరే బోర్రే బాయ్, ఏడుండకురి. హాయ్ తాతయ్య. నా బంగారు తల్లి, వచ్చినవా? తాత నీకు ఒకటి చెప్పనా, స్కూల్లో అందరికన్నా నాకే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు క్లాస్ లీడర్ నేనే. నా బంగారం, ఇప్పుడేంది తల్లి, ఎప్పుడు కూడా నువ్వు క్లాస్ లీడర్ గా రావాలి. అక్షమ్మ, వెళ్ళి కలగడుకుని అత్తురా బిడ్డ. నీకు ఇష్టమైన పాయసం చేసిన తిందు. హా, పాయసమా? వస్తున్నా అమ్మా. నాకు ఇంకా పైసలు కావాలి. ఆడ వైన్ షాప్ చదువుతాడు. 1000 రూపాయలు మందాగాలి. పైసలు ఏడున్నాయా? పైసలు బిడ్డకు మంచి బ్యాగ్ కొందామని రూపాయి జమ చేసి అవి దాచి పెడితే అవి కూడా తెలియకుండా తీసుకుపోయి తాగబడితివి. నీ తలపండు వాళ్ళగా ఇంకెన్ని రోజులు ఈ గండం? నా తలవాడు కాదే. ఇప్పుడు గిట్ట నువ్వు పైసలు లేకపోతే నీ తలవాళ్ళది చెప్తున్నా. మందు లేకపోతే నేను బతకమని తెలుసు కదా. కాదు, నువ్వు మనిషివేనా? అసలు మనిషి అని ఎవడన్నా నిన్ను? ఎప్పుడైతే ఈ తాగుడుకు అలవాటు పడ్డావో అప్పటి నుండి మృగం లెక్క తయారైనవి. ఇంట్లో బిడ్డంటే బాధ్యత లేదు, పెళ్ళం అంటే ప్రేమ లేదు. మేమున్నామా, తిన్నామా, సచ్చినామా అన్నది కూడా పట్టించుకోవు. నిన్ను నమ్ముకొని 2 ప్రాణాలున్నాయి. ఎప్పుడన్నా మేము గుర్తుకొత్తామా? ఎప్పుడు చూడు తాగుడు తాగుడు తాగుడు. నేను పైసలు దాచిపెట్టుకున్న పైసలు కూడా పట్టుకపోయి తాగుతావి. ఇంకా ఎన్ని దినాలు ఇట్లా తాగుతావు? తాగి తాగి నా బిడ్డను నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది? నువ్వు చెప్పటం నేను తాగదే. ఎప్పుడు చూసినా పని అంటావు. తాపదేం చేయాలా? అయినా నేను పని చేసి చూపించినవి నా పైసలు నాకు ఇచ్చి. నీ పైసలా? నీ పైసలేవి? ఏం తెచ్చినావు నువ్వు? పనికి పోయి 10-20 రూపాయి జమ చేసి నా బిడ్డకు చదువు కోసం దాచిపెడితే అవి కూడా తీసుకుపోయి తాగుతివి. ముండా కొడుక, చి. అబ్బా, అది చదివి కరెక్ట్ అది లేదే. ఇప్పుడు నాకు పైసలు లేదనుకో, దానికి కాలకున్న పట్టిలమ్మి మందు కొనుక్కొని తాగుతా. వద్దయ్యా, వద్దు. నీ దండం పెడతా. దానికి ఉన్నాయి గవ్వే. నీకు కావాల్సింది పైసలే కదా, ఇక పట్టు. ఈ తాగుడు పాడుగాను, ఇక పట్టు. అలారా దారికి. ఆ పిల్లం మంచిది. ఇక పోయి తాగత్తా. మావయ్య, ఆ అన్నం తిందుదా? అత్తానా? అమ్మా, నానెక్కడా? నాన్న బయటికి వెళ్ళాడమ్మా, నువ్వు చదువుకో. బంగారు తల్లి, హోంవర్క్ పూర్తి చేసినవా? చేస్తున్న తాత. నాన్న ఆ షాప్కి వెళ్ళాడా? ఏ షాపు? అయినా నీకెట్లా తెలుసు? అదే అమ్మా, మొన్న తాత ఇంట్లో లేడు,
నువ్వు పనికెళ్ళావు ఆ రోజు. పైసలు ఎక్కడ పెట్టినట్టు ఈ డబ్బులు ఉండొచ్చు. డబ్బులు ఉండవు. దొరికింది. నాన్న, అది నాగళ్ళ గురి. ఇంత చిన్నది నీకెందుకురా? ఇంతకన్నా పెద్దది కొనిద్దా. పెద్దది కొంటే చిన్న ఎందుకు పలగొట్టాలి నాన్న? సరే తల్లి, నేను బయటకెళ్ళి నీకు ఇన్ని చగలేలు ఉంటా. హా, చాక్లెట్లా? సరే నాన్న. అమ్మో, అప్పుడు అడతాను. తల్లి, నేను ఒక అడ్రస్ చెప్తా, పోయేతావా? ఎక్కడికి వెళ్ళాలి నాన్న? అదే అమ్మా, నువ్వు స్కూల్కి వెళ్ళే దారిలో ఒక సూపర్ అంకుల్ షాప్ ఉన్నది, ఆ షాప్ కాడికి పోయేవాళ్ళు తల్లి. హా నాన్న, మీరు ఎప్పుడు అక్కడే ఉంటారు కదా, వెళ్ళేం చేయాలి? ఏం లేదు తల్లి, మా నాన్న 150 రూపాయలు ఒకటి ఇవ్వనని చెప్పు, ఆయన ఇస్తాడు. సరేనా? సరే నాన్న. అవు తల్లి, నువ్వు కూసో, నేనే వెళ్తా. చదువుకో. అదే అమ్మా, ఆ రోజులాగే ఈ రోజు కూడా కంగారుగా వెళ్ళాడు కదా, అందుకే అడిగా. ఏంది మామ, చిన్న పిల్ల, అందులో ఆడపిల్ల, మందు కోసం ఇంత తెగ ఇస్తాడా? ఛీ! అంధుడికి అద్దం, చెవిటివాడికి శంఖం, ఈ రెండు వ్యర్థమేనమ్మా. ఇక ఆ దేవుడే కాపాడాలి వాన్ని. మామా, ఓ మామా, ఉమ్, ఇంకా రాపాయే మీ కొడుకు, గింత టైం అవుతుంది. ఎప్పుడైనా తొందరగా స్టూడియోలు ఇంకా రాలేదు. ఎందుకమ్మా అంత కావరా? వాడు ఎక్కడికి పోడు, తిరిగి ఇంటికే వస్తాడు. లేదు మామ, ఎప్పుడైనా తొందరగా వచ్చాడు. ఇలా లేట్ అయింది. ఏమైంది? అవును మరి, సారు పెద్ద ఆఫీసరు, తాగుబోతు ఎదవా. మామ, మరి నేను పోయి చూసత్తా. నేను రావాలమ్మా? అద్దుతీ మామ, నేను పోయి చూసత్తా. సరే. రైట్ రా మామ, పోయేస్తాం రా. అదే కాళ్ళు నిలబడతలేరు. ఇంకా కోడ్రేత జరగానా జరుగు. కొడ్రి ఎగుడ చంపేత, లేకపోతే ఈ షాపు దగ్గర పెడతా. నేను ఇక్కడి నుంచి గంటేరా అన్నా, ఒక కోడ్రి అన్నా, గొంతు ఎండుకపోతుందనా, చెయ్యి అనుకుతుందనా, నీ దండం పెడతా. ఒక కోడ్రి అన్నా, అయ్యో ఆగుతలేదనా. పోతావా? బయటకు వచ్చి సంగతి చెప్పమంటావా? నీ రైడ్గా మదివా, బయటకు రా, నీ సంగతి చెప్తా. చెప్తూ విన్నాడు కానీ, అరే నర్రా పట్టు, ఇన్ని పట్టు, ఇక్కడ గంటెద్దా తాగొడతాడు. పట్రా పట్టు, పట్టు. ఏంటి అడుగు వెళ్తున్నాడు? అమ్మ తీసుకోవాన్ని. ఈ తాగుడు పాడుగాను. నాకు ఇంకా మంది కావనా? అయ్యో, రా నువ్వు. తాగంటే తాగుతావు. నడు, నువ్వు రైట్ రా. అరే, ఇటు రమ్మంటే విన్నావా? మంది నడు రా, లే రాయ్యా, నువ్వు రా, విట్రా. ఏలొచ్చే తలిపొట్టు. ఈ తాళెందుకు నీకు? నడు. తలిపొట్టు. అయ్యో, చెప్తున్నావా? ఈ తాళెందుకు నీకు? ఇది ఒక్కడే అమ్ముతావా? ఇది అమ్ముకుందా?
ఈ తాలిబొట్టు ఎందుకు పడతాను? ఇది అమ్మకం దాదా 150 రూపాయల మందు కోసం ఈ తాలిబొట్టు పడతావా? నీ కాలు మొక్కటి తీసుకుంటా 150 రూపాయల మందు కోసం ఈ తాలిబొట్టు అమ్ముతావా? నాకు కావాలి తీ, లే, నడు నడుమయ్యా. అయ్యో అంతు, అరే చెప్తున్నావా? నడు లే, ఈ తాలిబొట్టు పట్టకయ్యా, దండం పెడతా. నువ్వు నడులే. తాళి 50 ఏమో వాడుతాను. లేచి లేచి అయ్యో లేచి ఏమైందా ఏమైందా లేచి అయ్యో లేచి రక్తం రక్తం లేచి 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 ఈ రక్తం అయిందా? అయ్యో నా భయం అవుతుంది. లేచి లేచి అయ్యో లేచి మావా, ఆ దేవుణ్ణి చాలా అడిగింది నిన్ను మార్చు అని. నిన్ను మార్చక ఆ దేవుడు నన్నే రమ్మంటండి. మన బిడ్డను మంచిగా చూసుకో మావా. నువ్వు నా ప్రాణమే. లేచి లేచి తీసుకుపోతా. లేచి లేచి నేను బతకపోయా. నేను బతకపో. లేచి నేనెప్పుడు అనుకోలేదు మావా నీలో మార్పు వచ్చి నన్ను ప్రేమగా చూస్తావని. ఇప్పుడు నేను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ఇంత ప్రేమ చూపిస్తావని అనుకోలేదు మావా. మన బిడ్డను మంచిగా చూసుకో మావా. అలా మాట్లాడక, నన్ను క్షమించి. ఇగో చూడు, నేను అస్సలు మన్నాను. నేను అక్షరం స్కూల్కి తీసుకువస్తాను. లేచి నిన్ను కూడా ఆరాలి చూసుకుంటుంది. అలా వెళ్ళిపోకే, నన్ను లచ్చి 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 లచ్చి. మన పాపకు అక్షరాన్ని పేరు పెట్టింది. పేరు దొరకక కాదు మావా, తన పేరు మాత్రమే కాదు మావా, తన జీవితంలో వేసే ప్రతి అడుగు అక్షరం వైపే నడవాలి మావా. అక్షరాలతో తన జీవితం మార్చుకోవాలి మావా. అమ్మలేని ఆడపిల్లనందరూ అదో రకంగా చూస్తారే, నాకు భయంగా ఉంది మావా. మావా మావా లేచి లేచి అలా మాట్లాడక. లేచి నాతో మాట్లాడే. లేచి లేచి నన్ను ఇష్టపడిపోకే. నేను మారుతానే, నేను మారింది. లేచి ఇగో నన్ను చూడు, ఒక్కసారి నన్ను చూడు. మావా, నాకు అదృష్టం లేదు కానీ నేను నీకు మాట ఇయ్యలేను కానీ మన పెళ్ళిలో పాణిగ్రహంతో నా మీద ఒట్టు వేసి చెప్పినావు కదా మావా. ఎప్పుడు ఏం అడగలేదే. ఇప్పుడు నా చివరి కోరిక మన పాపను మంచి స్థాయిలో పెట్టు మావా. అయ్యో లచ్చి లచ్చి. తాతయ్య స్కూల్కి వెళ్తున్నా. సరే బిడ్డ, బిడ్డ లక్ష్మి ఉంటే ఎంత ఆనందపడేదో. తను ఇప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది నాన్న. తను అప్పచెప్పిన బాధ్యత నేను చూసుకుంటున్నాను. నా లక్ష్మికి ఏం చేయలేదు, కనీసం నా లక్ష్మి ఆఖరి కోరికను తీర్చుకొని నాన్న. కల్తీ మందు తాగి నీకు కన్న తల్లి ప్రేమ ఎలా చూపించాలో ఎలా తెలుస్తుందిరా. ఇకనైనా నీ కూతురు కోసం అన్ని మానేసి మనిషిలా బతుకు. గొప్ప స్థాయిలో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ కూతురికి గొప్ప తండ్రిగా నడుచుకో. కోల్పోయింది చాలిక, మేలుకో, నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు కన్న తండ్రి అయ్యాక అన్నీ తెలుసుకుంటావు అనుకున్నాను రా. తండ్రి అనే పదానికి విలువ పోడగొట్టావు. బాపు, నన్ను ఇంకా బాధ పెట్టకు. తప్పు నాదే, కానీ నా కూతురు బాధ్యత నేను చూసుకుంటా. సరే బిడ్డ. సరే బాబు.
అక్షర, అమ్మ చెప్పినట్టు బాగా చదివి పెద్ద ఆఫీసర్ కావాలి. పైలా బిడ్డ. బాయ్ నాన్న. బాయ్ తల్లి. అరే రాయుడు, ఈ మధ్యాహ్నం దీనంగా ఉన్నావు, అసలు పిలిచిన పట్టించుకుంటలేవు. ఏం లేదురా శేఖరు, నేను వేరే బాధలో ఉన్నా. రారా, మన రమేష్ గారి పెళ్లి రోజు దా, అట్లా పోయి దావత్ చేసుకుందాం. వద్దురా, నేను ముందు బంద్ చేసిన. ఏంటిది, రాయుడు మందు బంద్ చేశాడా? పైసలు మేము పెట్టుకుంటాం లేరా? దానికోసం కాదురా, నేను నిజంగానే మందు బంద్ చేసిన, నా పిల్లలు చచ్చిపోయిన కాడి నుండి. అరే, ఈరోజు మా పెళ్లి రోజురా, అలా సరదాగా బయటకు రావచ్చు కారా? లేదురా, ఇంటికన్నా నా బిడ్డ తిరుగుతుంది, తనకు బ్యాగ్ కొనిద్దాన్ని మాటిచ్చిన. అరే రాయుడు, వాడిని పెళ్లి రోజు అని చెప్తుంటే ఇలా చేస్తున్నావేంట్రా? లేదురా, పని ఉన్నదిరా, కొంచెం అర్థం చేసుకుంటురా. ఇంకో విషయం, నా జీవితంలో నీ మందాలేనురా. సరేరా, మేమైతే దావతికి వెళ్తున్నాం, నీకు రావాలనిపిస్తే రారా. రారా రాయుడు. నాకు తెలుసురా నువ్వు వస్తావని. ఇగో తీసుకో మందు. నాకు వద్దురా, ఏదో పెళ్లి రోజు నేను బాధ పెడతాను వచ్చిందా. ఒక గ్లాస్ వేస్తే ఏం కాదు, తాగు. వాని పెళ్లి రోజు వాడు తాగపోతే బాధపడతాడు, తాగు. సార్ ఏమైంది? ఏమైనా సమస్య లేదు కదా? రాయుడు, నువ్వు తాగే మందు, కాల్చే సిగరెట్ ఏదో ఒక రోజు నిన్ను కట్టెల మీద కాల్చేలా చేస్తుందని తెలుసుకోలేకపోయావు. సార్ కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. రాయుడు, నీకున్న వ్యసనాల వల్ల నీ బాడీలో ఉన్న ప్రతి అవయవం పాడైపోయింది. అయితే పేలా సార్, నేను చనిపోతానా? రాయుడు, నీకు ఇంకో దారి లేదు. నీ తుది శ్వాస ఎప్పుడో తెలియదు. సార్ నేనేం చేస్తున్నా చెప్పడం ఏమవుతుందో చెప్పండి సార్, ప్లీజ్ సార్, చెప్పండి సార్, ప్లీజ్ సార్ చెప్పండి. స్వచ్ఛమైన గాలి పీల్చుకోక నీ ఊపిరిని ఆపేసి ఆ సిగరెట్ కాల్చే సమయంలో ఆలోచించి ఉంటే బాగుండేది. ఈ రోజున ఈ ప్రశ్న అడిగే అవసరం ఉండేదే కాదు. అలా అనకండి సార్, నా కూతురు అనాథ అయిపోతుంది సార్, తన భవిష్యత్తు నా చేతిలో ఉంది సార్, ప్లీజ్ సార్. నీ కూతురు గురించి ముందే ఆలోచించి ఉంటే ఈ మందు
ఇంత త్వరగా నీ ఊపిరిని ఆపేలా చేసేది కాదు. ఇక మన చేతుల్లో ఏం లేదు రాయుడు. రాయుడు, ఉన్నన్ని రోజులు నచ్చిన వాళ్ళతో ఆనందంగా గడుపు. రాయుడు, నీకు మత్తులో ఉంటే ఆనందం, మీ కుటుంబానికి మీతో ఉంటే ఆనందం. కాబట్టి మందు మానే రాయుడు. సార్ సార్ గోళీలతో తగ్గిపోయేది కాదా సార్? నువ్వు ఉన్నంతకాలం నీ వాళ్ళతో ఆనందంగా గడపడమే దీనికి మందు. మళ్ళీ నువ్వు ఈ వ్యసనాల జోలికి వెళ్తే ఆ కాస్త ఉన్నన్ని రోజులు కూడా మిగిలవు. అరే ఇంత జరిగిందారా? ఈ మంద అనేది ఒక మనిషిని ఆకాశానికి ఎత్తేస్తుంది, పాదాలలో తొక్కేస్తుందిరా. మద్యం మత్తులో మునిగి ఒక ప్రేమను, ఒక ప్రాణాన్ని కోల్పోయాను. నేను మేలుకునే లోపు నా జీవితం అయిపోయింది. కొన్ని జీవితాలే మారిపోయాయి. నా ఒక్కడి వల్ల ఎంతమంది ఎలా కష్టపడ్డారో, ఎలా తలకిందులయ్యారో నాకు తెలుసు. ఇక నా జీవితంలో ఏదీ మిగిలేదు. మీరు కూడా ఈ మందు బంద్ చేయండిరా. నన్ను క్షమించే లక్ష్మి. నాది అలవాటు అనుకున్నా. వ్యసనం అని తెలిసే లోపే నా జీవితమే అయిపోయింది. అయ్యో లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. అయ్యో కొడుకా కొడుకా, ఏమైందిరా ఏమైందిరా కొడుకా? అయ్యో అయ్యో, రక్తం తరవేంద్రా. అయ్యో నా కొడుకా కొడుకా, ఎంత పని అయిపోయా కదరా. అయ్యో అయ్యో బిడ్డ. కొడుకా కొడుకా, కళ్ళు తెరువురా, బాబు నచ్చిందా, నన్ను చూడురా. అరే కొడుకా, ఎంత పని అయిపోయారా. అయ్యో బిడ్డ, అయ్యో. ఎప్పుడు చెప్పినా అయిన పోతివి కొడుకా, కోడలు చెప్పిన ఇనకపోతివి, డాక్టర్ చెప్పిన ఇనకపోతివి, వద్దంటే తాగినావు కదరా. నీ చేతులారా నువ్వే చేసుకుంటు కదా తండ్రి. అయ్యో, నీ భార్య దూరం చేసుకుంటువి, పొల్లని అనాథం చేతివి కొడుకా. అయ్యో కొడుకా కొడుకా, చూడగా కొడుకా. రాయుడు, అయ్యో తండ్రి. అయ్యో 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 అయ్యో,
కొడుకా సరే అమ్మా అక్షర, ఆ బ్యాగ్ తీసుకో, ఇలా రా. అక్షర, ఇప్పుడు ఉన్న నీ లక్ష్యం చాలామందికి ఆశయం కావాలి. నీ తల్లి కల మాత్రమే కన్నది, దాన్ని నిజం చేసే బాధ్యత మాత్రం నీది. దానికి ఎంతవరకైనా పరిగెత్తు. నీ అలసటే నీ గెలుపు కావాలి. వెళ్ళు, నీ లక్ష్యాన్ని నెరవేరే వరకు నేను తోడవుతాను. నిన్ను చదివిపించి నిన్ను కలెక్టర్ చేస్తాను. కష్టపడి చదువు. ఓకే సార్. నమస్తే తాత. నమస్తే. ఇదిగో నీ మనవడు కరెక్ట్ అయింది, పేపర్లు వచ్చింది చూడు. అక్షర లాంటి ఎంతో మంది పిల్లలకి మా వంతు బాధ్యతగా విద్య అందాలని కోరుకుంటున్నాం. మీ బండారుపల్లి తిరుపతి గౌడ్.